నటరత్న ఎన్టీఆర్ మన దేశం చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తను చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలేసి ఆయన సినిమాల్లోకి వచ్చారు. అందులో హీరో కాకుండా మరో మంచి పాత్ర ఉందని, అది మీరు చేస్తే బాగుంటుందని దర్శకుడు ఎల్వి ప్రసాద్ ఉత్తరం రాశారు ఎన్టీఆర్కు. నిజానికి చిన్న వేషం వేయడం ఎన్టీఆర్కు ఇష్టం లేదు. తన నటనా సామర్థ్యాన్ని చూపించే పెద్ద పాత్రతో ప్రేక్షకులకు పరిచయం కావాలని ఆయన అనుకున్నా, ఎల్వి ప్రసాద్ మరోసారి లేఖ రాయడంతో మద్రాసు చేరుకున్నారు ఎన్టీఆర్. మన దేశం చిత్ర నిర్మాత, అందులో కథానాయిక కృష్ణవేణికి ఎన్టీఆర్ను పరిచయం చేశారు ఎల్వి ప్రసాద్. ఆయనకు 2,000 రూపాయల పారితోషికం ఇస్తానని చెప్పి అడ్వాన్స్గా 200 చెక్కు ఇచ్చి బాగా చేయండి అని చెప్పారు కృష్ణవేణి. మద్రాసులో కృష్ణవేణి సొంత స్టూడియోలో మన దేశం షూటింగ్ మొదలైంది. పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గెటప్లో సెట్లోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్. దర్శకుడు ఎల్వి ప్రసాద్ ఆయనకు డైలాగ్ ఎలా చెప్పాలో వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరుగుతుంటే ఎన్టీఆర్ వచ్చి వారందరినీ చెదరగొట్టే సీన్ అది. షాట్ అయ్యాక తను డైలాగ్ బాగా చెప్పానా, నటన బాగుందా అని అందరినీ అడిగారు ఎన్టీఆర్. అందరూ ప్రోత్సాహకరంగా మాట్లాడారు. తనపై మరో షాట్ తీయడానికి కొంచెం టైం ఉండడంతో సెట్ బయటకు వెళ్ళి ఓ చెట్టు కింద నిలబడి డైలాగులు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు ఎన్టీఆర్. తొలి రోజు నుంచి నటన పట్ల అంత అంకిత భావం ఉండడం వల్లే ఎన్టీఆర్ మహానటుడిగా ఎదిగారు. దట్ ఈజ్ నటరత్న.